డిసెంబర్ 19న మొదలవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పాత్రికేయ సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం. ప్రతి సంవత్సరము రమారమి డిసెంబర్లోనే ఈ పుస్తక పండుగ మొదలవుతున్నది. పోయిన ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరిగింది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 19 నుంచి 29 వరకే జరుగుతున్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా మీరు గమనించాలని, చూడాలని ఈ బుక్ ఫేర్ ప్రాంగణంలోనే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇక్కడికి పుస్తక ప్రేమికులు సందర్శిస్తారని మొదటి నుంచి అంచనా. ఆ అంచనాని ఈసారి ఇంకెక్కువ కూడా వచ్చేటట్టుగా, పుస్తక పండుగ విజయవంతం అయ్యేటట్టుగా చూడాల్సి విరివిగా ప్రచారం చేసి దాన్ని జనంలోకి తీసుకెళ్ళి జనం పెద్ద సంఖ్యలో వచ్చేటట్టుగా చేయాలని మనవి. ఈసారి మొత్తం ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశాం. అలాగే ప్రధాన వేదికకు సృజనకారిణి అనిశెట్టి రజిత గారి పేరును నామకరణం చేశాం. అలానే పుస్తకావిష్కరణల వేదికకి సాహితీవేత్త కొంపెల్లి వెంకట్ గౌడ్ పేరుని పెట్టాం. అట్లాగే రైటర్స్ స్టాల్స్కి ఈ పక్కనే ఉన్నాయి ప్రామినెంట్ ప్లేస్లో వాటిని ఏర్పాటు చేశాం. ఆ ప్రామినెంట్ ప్లేస్కి మొత్తానికి కలిపి ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారి పేరుని నిర్ణయించాం. అలాగే మీడియాకు సంబంధించినటువంటి స్టాల్స్కి అన్నిటికీ స్వేచ్ఛ వటార్కర్ గారి పేరుని పెట్టాం. ఈ మొత్తంగా ఈ 2 వేదికలు 2 పాయింట్స్కి ఇట్లా పేర్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు పుస్తకావిష్కరణల వేదిక మీద 6 స్లాట్స్లో పుస్తకావిష్కరణలు జరుగుతాయి. అంటే 9 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు వదిలేసి చివరి రోజు వదిలేసి 9 రోజులు. ఆ 9 రోజుల్లో 6×9 పుస్తకాల ఆవిష్కరణలు అక్కడ జరుగుతాయి. ఈ వేదిక మీద 2 నుంచి 5 వరకు బాలోత్సవ కార్యక్రమం, 5 నుంచి 6 వరకు భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు పంపించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 3 సెషన్స్లో మొదటి సెషన్లను ప్రముఖుల యొక్క సందేశాలు పుస్తకానికి సంబంధించిన విషయానికి సంబంధించి, మిగతా 2 సెషన్స్ పుస్తక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమంలో గత సంవత్సరం 300 మందికి పైగా సాహితీవేత్తలతో ఫేవరెట్ బుక్, ప్రభావితం చేసిన పుస్తకము, నచ్చిన పుస్తకం మీదనే వారు మాట్లాడడము, చర్చించడము అనేటివి చేశాం. ఈ సంవత్సరం కూడా అదే ప్యాటర్న్లో ముందుకు పోతున్నాం. పుస్తకం యొక్క విలువ, పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఇంకా సమాజంలోకి వెళితే, ఆ వెలుగు వెళితే సమాజం వెలుగుతుంది అనేటువంటి ఒక మోటోతో పుస్తకాలు పబ్లిషర్సు, బుక్ సెల్లర్సు పెట్టుకున్నటువంటి ఒక సొసైటీ. ఆ సొసైటీ కేవలం అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా సమాజ హితం పుస్తకాల ద్వారా చేయాలనేటువంటి సంకల్పంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పనిచేస్తున్నది. ఆ మొత్తం భాగంలో ఇవాళ దీన్ని రేపు ప్రారంభించుకోబోతున్నాం. ఆ ప్రారంభానికి సంబంధించినటువంటి వివరాలు, అతిథుల వివరాలు మా సెక్రటరీ గారు చెప్తారు. స్టాల్స్ వివరాలు అవన్నీ కూడా సెక్రటరీ గారు చెప్తారు. మా ఉపాధ్యక్షుల వారు ఉన్నారు బాలరెడ్డి గారు. మిగతా విషయాలన్నిటి కూడా వారు, ఇంకా నేను కొన్నిటిని వాళ్ళు చెప్పేందుకు ఉంచాను. వాళ్ళు కూడా అన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతారు. ఒకటే అన్న, మనం అందరం పుస్తకాల ద్వారా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. పుస్తకాల ద్వారా మనకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు, రాబోయే తరాలు ఈ పుస్తకాల వైపుకు మళ్ళితే ఇంకా ఈ సమాజంలో
మంచి స్థానాల్లోకి వెళతారు, లేకపోతే సమాజమే గొప్పగా మారుతుందనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నది. బుక్ ఫెయిర్ ఆ తోవలో పనిచేస్తున్నది. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి వాసు గారిని మీ ముందు వివరాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. ముందుగా మా కార్యవర్గం పరిచయం చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడింది మా గౌరవ అధ్యక్షులు బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ గారు, నేను జనరల్ సెక్రటరీ బుక్ ఫెయిర్ వాసు, అలాగే మా ఉపాధ్యక్షులు బాలరెడ్డి గారు, మరో ఉపాధ్యక్షులు శోభన్ బాబు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ సూరిబాబు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కుమార్ గారు, మా ట్రెజరర్ గారు నారాయణ రెడ్డి గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సాంబశివరావు గారు, ఇంకా కోటేశ్వరరావు గారు కూడా వచ్చినారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టామనేది మా అధ్యక్షులు చెప్పారు. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం కాబోతుంది. పుస్తక ప్రియులు, పుస్తక ప్రేమికులు ఎంతోమంది ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడెప్పుడు కలుద్దాం, ఎప్పుడు కొత్త పుస్తకాలు కొనాలి అని చెప్పేసి ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం ఆసనమైంది. ఈ బుక్ ఫెయిర్కి మన దేశంలోనే ఒక ప్రాధాన్యత ఉంది, ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. మన బుక్ ఫెయిర్ని బాగా విజయవంతం చేసే దాంట్లో, లేకపోతే ఈరోజు ఇంత ప్రాచుర్యం పొందిన దాంట్లో మీ మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ రకంగా బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో జరుగుతుందంటే దీంట్లో మీడియా పాత్ర చాలా చాలా అంటే దాన్ని వెలగట్టలేనంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఈరోజు అంత ప్రచారం చేయబట్టే ఈ మన హైదరాబాద్ బుక్ ఫెయిర్కి ఇంత ప్రచారం వచ్చిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో మీరు చూస్తున్నారు, మొత్తం 367 స్టాల్స్తో రేపు ప్రారంభం కాబోతుంది. ఈ 367 స్టాళ్ళల్లో గవర్నమెంట్కి సంబంధించి 20 స్టాల్స్ కేటాయిస్తున్నాం. అది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్కి ఉంటుంది. అదేవిధంగా మీడియా స్టాల్స్ మొత్తం 20 స్టాల్స్ని ఇస్తున్నాం. అది చిన్న స్టాల్స్గా ఉంటున్నాయి. అది చిన్న వేదిక ఏదైతే ఉందో ఆ వేదికకు ఇరువైపులా మీడియా స్టాల్స్ని కేటాయిస్తున్నాం. ఇందులో ఫ్రీగా మనం ఇవ్వగలుగుతున్నాం అంటే ఒక మీడియా స్టాల్స్ మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న ప్రాధాన్యత, మీరు ఇస్తున్న కవరేజ్ దీని దృష్ట్యా మా సొసైటీకి భారమైనా సరే మీడియాకి మనం ఫ్రీగా కేటాయిస్తున్నాం. దాన్ని మీడియా మిత్రులు కానీ లేకపోతే మీడియా యాజమాన్యం కానీ దాన్ని సహృదయంతో ఆదరించాలి, ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా రైటర్స్కి మన ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో రైటర్స్కి 9 స్టాళ్ళు కేటాయిస్తున్నాం. ఈ 9 స్టాళ్ళల్లో కూడా ఒక్కొక్క స్టాల్కి 3. గతంలో కొంచెం రైటర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం కంజెస్టెడ్ కావడం, కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. దాని నుండి బయటపడడం కోసం చిన్న పార్టీషన్ పెట్టి ఒక్క స్టాల్కి 3 రైటర్స్ని ఇస్తున్నాం. ఈ రైటర్స్కు చాలా అంటే గత 2 సంవత్సరాలుగా వారు పుస్తకాలు 2, 3 టైటిల్స్ తీసుకొని ఈ బుక్ ఫెయిర్కి వచ్చి 2వ రోజు 3వ రోజు అమ్ముకొని పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎందుకనంటే గతంలో రైటర్స్కి ఎక్కడో లోపల ఇచ్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళకి చిన్న రైటర్స్ వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఫ్రంట్లోనే ఇవ్వడం, అది ఎక్కువ పుస్తకాలు సేల్ కావడం, తొందరగా సేల్ కావడం కూడా జరుగుతుంది. రైటర్స్ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వెళ్తున్నారు, మా పుస్తకాలు అమ్ముడుపోయినాయి అని చెప్పేసి 3వ రోజు నుంచే ఈ సమాచారం ఇస్తున్నారు. ఇది కాకుండా
దీంట్లో మీడియా కోసం సపరేటు మీడియా మిత్రులు అక్కడ వార్తలు రాసుకోవడం కోసం ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే హెల్త్కి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా ఒకటి ఏర్పాటు జరుగుతుంది. ఇవి కాకుండా ఈ కొత్తదనంగా ఈసారి పిల్లలు ఆడుకోవడం కోసం ఆట వస్తువులు కొంత స్పేస్ని ఇప్పుడు ఈ ప్రధాన వేదిక ఆపోజిట్లో ఇస్తున్నాం. అలాగే పెద్దలు రిలాక్స్ కావడం కోసం ఈ బుక్ ఫేర్లో బుక్స్ కొంటూ అటు ఇటు కొంత తిరుగుతూ ఉంటారు. మధ్యలో రిలాక్స్ కావడం కోసం వాళ్ళకి చైర్స్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి లోపలనే మనం ఫిల్టర్ కాఫీలు టీలు ఏర్పాటు చేస్తున్నాం ఒక 2 ప్రాంతాల్లో. అది కూడా ఒక కొత్తదనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది టీ తాగాలంటే మళ్ళీ బయటికి వెళ్ళి టీ తాగి మళ్ళీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కాకుండా లోపలనే వాళ్ళు రిలాక్స్ కావడానికి రిలీఫ్ కావడానికి ఇదొకటి ఈసారి కొత్తదనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా ప్రధానంగా బుక్ ఫేర్కి చిన్న ఎవ్రీ ఇయర్ చిన్న కంప్లైంట్ ఉంది మా మీద. ఈ టాయిలెట్స్కి సంబంధించిన దాంట్లో అది ప్రధానంగా ఈసారి 2 వైపులా ఆ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం. ఎంతమంది వచ్చినప్పటికీ ఇబ్బంది లేకుండా దాన్ని మెయింటెనెన్స్ కానీ దానికి ఇబ్బంది లేకుండా ఎక్కువ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే మా మీద కంప్లైంట్ ఉంది, అది అందుకనే చెప్తున్నాం. దాన్ని సరి చేసుకునే పని అలాగే దాన్ని ముందు పూర్తి చేసిన పని ఈసారి చేసాం. ఈ స్టాల్స్ కంటే ముందు అవే పూర్తయినాయి. అది మీడియా గమనించాలి. అలా అంటే కొంతమంది దీని విషయంలోనే కొంత మాకు అంటే రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మిత్రులకు మీ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మొత్తంగా ఏర్పాట్లలో చాలా మెడికల్ చురుకుగా ప్రారంభమైనవి. ఈ రోజు సాయంత్రానికి ముగుస్తుంది. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలని బాగా కవరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే రేపు ప్రారంభం వీటికి సంబంధించి అతిథుల గురించి మా బాలరెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అన్నది భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ బుక్ ఫేర్ కొలాబరేషన్లో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను. గతంలో ఉండే కానీ అంత ప్రాముఖ్యత లేకుండా ఉండే. ఈసారి సాంస్కృతిక శాఖ అదే రకంగా హైదరాబాద్ బుక్ ఫేరు కొలాబరేషను సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఇంతకు ముందు లేనటువంటి పద్ధతుల్లో అన్ని విధాల పూర్తి సహకారం అందుతుంది. ఈ సందర్భంగా 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ సందర్భంగా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపు దీన్ని ప్రారంభించడానికి జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ మార్చులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు దీనికి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా మేము ఒక కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. ఈ మధ్యలో ఈ వేదిక దగ్గర పుస్తక స్ఫూర్తి పైలాన్ ఒక 8 అడుగుల స్తూపాన్ని పైలాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఆ పైలాన్ని గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆ పైలాన్ని ఆవిష్కరిస్తున్నారు. దాని పేరు పుస్తక స్ఫూర్తి పైలాన్. ఇది మొత్తానికే ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలోనే ఈ పుస్తక పఠనాన్ని ప్రజల్లో సాహిత్యకారుల్లో విరివిగా తీసుకెళ్ళడానికి ఒక సింబాలిక్గా మేము మొట్టమొదటిసారిగా ఈ పుస్తక స్ఫూర్తి పైలాన్ని ఏర్పాటు చేశాం. ఆ పైలాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా మా సలహాదారులు నలుగురు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు,
కె రామచంద్రమూర్తి గారు, రమా మేల్కోట గారు గౌరవ అతిథులుగా రేపు ప్రారంభోత్సవాల సభలో పాల్గొంటారు. వీరుగాక సాంస్కృతిక భాషా డైరెక్టరు ఏనుగు నరసింహారెడ్డి గారు, గ్రంథాలయ చైర్పర్సన్ రియాజ్ గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది రేపటి దానికి సంబంధించింది ఈ విషయం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కు విద్యార్థులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినా వాళ్లకు ఉచిత ప్రవేశం. ఒకటేంటంటే ఐడి కార్డు ఎంబడి తీసుకురావాల్సిందిగా మేము మీ ద్వారా తెలియపరిస్తే వాళ్ళు మిస్ కాకుండా వస్తారు. కంపల్సరీగా ఐడి కార్డు తీసుకురావాల్సిందిగా. వాళ్ళందరికీ ఉచిత ప్రవేశమే, 1000 మంది వచ్చినా కూడా. అదిగాక మేము 15,000 పాసుల్ని, ఇది ఎందుకు చెప్తున్నానంటే 20,000 పాసుల్ని, ఈ విషయాన్ని ఏదో లాభాని కోసం ఈ బుక్ ఫేర్ నడుస్తుంది కాదు. 20,000 మందిని 20,000 ఇంటూ దగ్గర ఒక పాసు 9 రోజుల చొప్పున అంటే మీకు 40,000 మందిని 9 రోజులు ఉచితంగా దీంట్లో రావడానికి మేము ఒక అవకాశం, వాళ్ళు జర్నలిస్టులే కావచ్చు పాసులు తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులే కావచ్చు, అదేవిధంగా సాహితీ మిత్రులు కావచ్చు, అదే రకంగా రచయితలు కావచ్చు, ఈ పాసులు ఒక 40,000 మందికి ఈ సౌకర్యాన్ని మేము కలిగించాం. ఇకపోతే ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అన్నది ఒక రచయితల కోసము, ఒక బుక్ సెల్లర్స్ కోసము ఇది ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం, సొసైటీ. ఇది మీ అందరి సహకారంతో, రచయితల సహకారంతో మేము ఈ మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 3% షాపులతోని ఇక్కడ మొదలైనటువంటి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఈ 10 సంవత్సరాల కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో 60 స్టాళ్లకు పోయినాయి. అవి అందరు ఏంటంటే ఇది పాత పుస్తకాల షాప్ లాగా ఉంది. ఇది ఒక బుక్ ఫెస్టివల్. ఇది సాహిత్యకారుల దీన్ని రూపొందించుకున్నటువంటి డిజైన్లో దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటే మేమందరి సహకారంతో మొట్టమొదటిసారిగా 40 సెకండ్ హ్యాండ్ పుస్తకాలని మేము వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో ఒప్పించి 40 షాపులను కూడా దీంట్లో తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇది ఉచితంగా ఏదో సెకండ్ హ్యాండ్ పుస్తకాల మేళ కాదు, ఇది సాంస్కృతిక సాహిత్య సంబంధించినటువంటి మేళ కాబట్టి అందరి సూచనల మేరకు మేము ఇది కుదించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ 38వ బుక్ ఫేర్ తరఫున, కార్యవర్గం తరఫున ఎప్పటిలాగానే మీ అందరి యాజమాన్యాల ఎడిటర్స్ని మేము ఆహ్వాన పత్రాలు పంపి పర్సనల్గా ఈ బుక్ ఫేర్ ఉన్నతిని మెయిన్ పేజీలో తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాము. దాంట్లో భాగంగానే అనుకుంటున్నాను ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఈ మెయిన్ పేజీలో పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని నిన్ననే మేము కార్యవర్గం అందరి ఎడిటర్లను కలవడం జరిగింది. అదే రకంగా ప్రెస్కు సంబంధించినంత మేరకు మీరు ఎలాంటి లోటుపాట్లు ఉంటే మేము తప్పకుండా మా కార్యవర్గానికి దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బుక్ ఫేరు ఎట్లా నిర్వర్తిస్తుందో మీరు గమనిస్తూనే ఉన్నారు. అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నాం, రచయితల్ని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని. మాకు ఇగో పలానా దగ్గర ఈ సౌకర్యం లేదు అని మా దృష్టికి తెలిస్తే మేము తప్పకుండా దాన్ని సరి చేసుకోవడానికి, మా పొరపాట్లు ఏమైనా జరిగితే
ఇవి సరిదిద్దుకొని ఈ బుక్ ఫేర్ ఔన్నత్యాన్ని ఎత్తిపట్టడానికి మీ సహకారాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నారాయణ మా ట్రెజరర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారు వీరందరూ మాట్లాడారు చాలా మటుకు. రాబోయే ఈ బుక్ ఫేర్లో 19 నుండి 29 వరకు జరిగే కార్యక్రమాలన్నీ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ ముఖంగా ప్రజలకు అందేటట్టు మీ మీడియా సమాచారం అందిస్తే వాళ్ళు పుస్తకాలు కొనడానికి కానీ చూడడానికి కానీ ఇక్కడికి రావడానికి వీలు పడుతుంది. అలాగే ఈ ప్రదర్శనలో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. వీటిని చూసడానికి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి ఇక్కడ చాలా పబ్లిషర్స్ వచ్చారు. ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు, ఫిక్షన్ నుండి ఫిలాసఫర్కి అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. కాబట్టి ఎక్కడున్న పుస్తక ప్రియులైనా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలని ఎన్నో చూడడానికి, మరెన్నో కనువిందు చేసుకోవడానికి, ఎంచక్కా కొనడానికి ఈ ప్రాంగణానికి రండి. ఇదే మీ అందరికి ఆహ్వానంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన అన్ని ప్రచురణలు, అన్ని స్టాల్స్ ఎంచక్కా చూడొచ్చు. రకరకాల పుస్తకాలు పిల్లలకు, పెద్దలకు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ పుస్తకాలు, సైకాలజీ, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. కాబట్టి కాలేజీలు, లైబ్రరీలు, స్కూల్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని ఈ ప్రాంగణానికి వస్తే ఎన్నో రకాలైన పుస్తకాలు వాళ్ళకు చూడడానికి, కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ధన్యవాదాలు. మరో మా ఉపాధ్యక్షులు శోభన్ బాబు గారు. మీడియా మిత్రులకి, వేదిక ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మా కమిటీ వాడు అన్ని విషయాలు చెప్పారు మీకు. ముఖ్యంగా దీనికి టైమింగ్స్ కూడా చెప్తా. ప్రతిరోజు 1 గంట నుంచి 9 గంటల వరకు జరుగుతుంది డైలీ. ఇది కామన్. ఒకళ్ళు 10 గంటలకు వచ్చి ఓపెన్ చేయమంటారు. అట్లా కాకుండా ప్రతిరోజు కూడా 1 to 9 పేపర్లో క్లియర్గా రాయండి సార్. అట్లాగే మన సార్ చెప్పారు ఇంతకుముందు, కాలేజీ విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి ఐడి కార్డుతో ఫ్రీ ప్రవేశం ఉంటుంది. అందరికీ నమస్కారం. సూరిబాబు గారు మా జాయింట్. మిత్రులారా, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని విషయాలు మీడియాలో కవర్ చేస్తారని ఆశిస్తున్నాము. అన్న ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్ని రోజులు 1 గంట నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇది అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కమిటీ నిర్ణయించి ఈ టైం ఫిక్స్ చేశాం. శీతాకాలం కాస్త 13 లాంగ్వేజెస్ 17 స్టేట్స్, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 13 లాంగ్వేజ్ల పుస్తకాలు మన ఈ బుక్ ఫేర్లో కొలువుదీరనున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్ మినీ ఇండియా లాగా అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బుక్ ఫేర్ కి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 260 subjects, all subjects. So what is the encouragement for the students to participate in this? ఫ్రీ ఐడి కార్డు ఉంటే దీంట్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఓకే చెప్పండి. Validity aim exactly. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం ఫస్ట్ టైం ఒక ఆట స్థలం స్టూడెంట్స్ స్పెషల్ డిస్కౌంట్ మొత్తం 15% ఉంటుందండి. ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తే ఒక 5,000 అబోవ్ చేస్తే 15-20% కూడా డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు పబ్లిషర్స్. అది అందరూ ఇస్తారని చెప్పము, కొంతమంది ఇచ్చే అవకాశం ఉంటది. అందరూ ఇస్తారని చెప్పలేము. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇస్తుంటారు డిస్కౌంట్.
కానీ ఓవరాల్గా 10% డిస్కౌంట్ మాత్రం ఉంటుంది, మినిమం 10% డిస్కౌంట్ ఇస్తారు. టికెట్ 10 రూపాయలు ఎంట్రీ ఫీ. అలాగే టికెట్ సంబంధించిన బారులు తీరి కొంచెం ఇబ్బందికరంగా గత 2 సంవత్సరాల నుంచి కనిపిస్తుంది. మనకు జనాలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఈసారి మేము స్కానర్స్ కూడా పెట్టాము. మామూలు మాన్యువల్ టికెట్తో పాటు స్కానర్లు కూడా పెట్టాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5-10 నిమిషాలు అక్కడ నిలబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా ఆ ఏర్పాటు ఈసారి చేసాము. ఇమ్మీడియట్గా టికెట్ తీసుకొని స్కాన్ చేసుకొని లోపలికి వచ్చే అవకాశం ఈసారి ఉంటుంది. ఇప్పుడు పైరసీ గురించి ఒకటి చెప్పాలి. లాస్ట్ ఇయర్ పైరసీ అమ్ముతున్న స్టాల్స్ ని నిషేధించాం, ఒక 3 స్టాల్స్. ఈసారి ఆల్రెడీ కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడాం. మీరు పైరసీ అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం ఉంది, మీరు అలాంటి ఇక్కడ బుక్ ఫెయిర్లో జరిగితే మాత్రం ఇమ్మీడియట్ గా సీజ్ చేస్తామని చెప్పేసి పైరసీ బుక్స్ ఇక్కడికి రావు. క్వాలిటీ బుక్స్ వస్తాయి, ఒరిజినల్ బుక్స్ వస్తాయి. ఈసారి నేషనల్ పబ్లిషర్స్ కూడా ఎక్కువ మంది ఈ బుక్ ఫెయిర్లో పాల్గొంటున్నారు. మీరే వచ్చి కవర్ చేసేటప్పుడు మీకు కనిపిస్తాయి ఎవరెవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు అని. అలాంటి ఇబ్బందులు అంటే పైరసీ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వాళ్ళు కొంత ఇబ్బందికరంగా బయట పెట్టడం, లేకపోతే వాళ్ళు నేమ్ బోర్డు పెట్టి 5 రూపీస్ 10 రూపీస్ అనే పద్ధతులు పెడుతుంటారు. దాన్ని కూడా మేము నిషేధించాం. ఈసారి ఎట్లాంటి ఇవి జరగవు. అన్ని నిబంధనల ప్రకారం ఏదైతే మా డైరెక్షన్ కమిటీ ఇచ్చిందో దాని ప్రకారమే స్టాల్స్ వాళ్ళు నడుచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ రకంగా మేము మెయింటైన్ చేస్తాం. పోయిన లాస్ట్ బుక్ పేరు 10 lakhs వచ్చారు. దాదాపుగా ఈసారి 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత బుక్ ఫేర్ లో చూసాము ఐటీ సెక్టర్, యంగ్ పీపుల్ మాకు వచ్చిన దాంట్లో 30-35% వచ్చారు. ఎప్పుడూ లేదు ఇంత యంగ్ పీపుల్ వచ్చి పుస్తకాలు కొనే సాంప్రదాయం ఇంత ముందు బుక్ ఫేర్ లో ఎప్పుడూ జరగలేదు. గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఐటీ సెక్టార్, ఐటీ పీపుల్ ఏ ఏరియాలు ఉంటారో ఆ ఏరియాలో ప్రత్యేకంగా మేము పబ్లిసిటీ కూడా పెంచాం. వాళ్ళు వచ్చే విధంగా మేము ఈ ప్లాన్ చేసుకొని ఎక్కువ మందిని యూత్ను ఆకర్షించడం కోసం బుక్ ఫేర్ ప్రయత్నం చేస్తుంది. మొత్తము ఈ కార్యక్రమంలో సుమారుగా 350 పైగా రచయితలు, కవులు దీంట్లో పాల్గొనేటట్టు చేస్తున్నాం. 350 పైగా సినీ ప్రముఖులు, అదే రకంగా ప్రముఖ రచయితలు, కవులు, బుద్ధిజీవుల్ని, కళాకారులను ఈ వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కొంతమేరకు 50% అది జరిగింది. ఇకపోతే ఏంటంటే మీ మీడియా ద్వారా అందరికీ, పబ్లిషర్స్కి, ఇక్కడ బుక్ స్టాల్స్ మీద అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ప్రదర్శనలో పుస్తకాలు తప్ప ఇంకా ఏ పెట్టినా, వస్తువులు పెట్టినా ఇక్కడ ఇమీడియట్గా షాపును మూయించి తెస్తాం. ఇది పుస్తక ప్రదర్శన. ఎన్ని భావజాలాలు ఉన్నప్పటికీ ఆ భావజాలాలకు ప్రతిబింబించే పుస్తకాలు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంది. ఈ పుస్తక ఫేర్లో ఏ మత ప్రచారాలు చేయడానికి కూడా మేము ఆల్రెడీ మా అప్లికేషన్లో రాసినాము. మత ప్రచారాలు చేయడానికి తావు లేకుండా తగు జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం. ఒకవేళ అలాంటివి ఉంటే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు, మేము ఇవి తప్పితే మీరు నిషేధించే మేము ఒప్పుకుంటున్నామని వాళ్ళు అండర్టేకింగ్ తీసుకున్నాము. భవిష్యత్ ఏంటంటే అలాంటి జరగకుండా ఉంటాయి అన్నది మేము భావిస్తున్నాం. 367 స్టాల్స్ ని 68 ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్టాల్స్ 368. దాంట్లో భాషా సంస్కృతి సమాఖ్య శాఖ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐఎంపిఆర్, టూరిజము, ఆయన ఇంకా ఈ లైబ్రరీస్. అదే రకంగా దీంట్లో ప్రధానంగా ఇవాళ ప్రభాత బేరీ అన్నది ప్రభుత్వ కార్యక్రమం. ఏంటంటే ఈ యువతలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, రుగ్మతలకు వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళు
ఏర్పాటు చేయడానికి వాళ్ళు దానికి ప్రభాత బేరి అని నామకరణం కూడా చేశారు. దానికి సంబంధించిన ఇవి కూడా ఇక్కడ పెట్టడానికి మంత్రివర్యులు కోరడం జరిగింది. మేము దానికి అనుమతించి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒక్కటేనండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా రష్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం దాన్ని కుదించిరా లేకపోతే ఈసారి పెంచుతారా? ఈసారి ఎక్స్పాండ్ చేసి ఒకటండి ఫుడ్ స్టాల్కి సంబంధించినంత మేరకు ఏంటంటే దాన్ని విశాలం చేశాము. ఫుడ్ స్టాల్ ముందట సుమారుగా 35 ఫీట్లు బై 120 ఫీట్ వెడల్పుగా దానికి విస్తరించడం కూర్చోవడానికి. మీరు అన్నటువంటి బయటకు వచ్చిన తర్వాత మూత్రశాలలు దానికి సంబంధించిందంటే ఫుడ్ స్టాల్ పక్కన ఒక మొబైల్ని పెట్టాము. అదే రకంగా గతంలో ఒకవైపు ఉండే ఇప్పుడు 2 వైపులా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్ళటానికి అక్కడ వెళ్ళడానికి అక్కడ వెళ్ళడానికి ఇరువైపులా ఈ మూత్రశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక 15 లక్షల మంది 10 నుంచి 15 లక్షల మంది వస్తున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత లోటుపాట్లు ఉంటాయి. అవి సరి చేసుకోవడానికి దాని మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేయడానికి ఏంటంటే మేము తగు జాగ్రత్తలు అయితే దాని మీద ఒక కమిటీని వేసాము. ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ, ఎందుకంటే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది లోటుగా ఉంది. ఎంత పెద్దగా చేసినా దీన్ని లోటును పూడ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఎలాంటి మీ దృష్టికి వచ్చినా ఇక్కడ మా ఆఫీస్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తే మేము సరి చేసుకుంటాం. ఇది లేదు అది లేదని ఇంత పెద్ద బుక్ ఫేర్ జరుగుతున్న క్రమంలో చిన్న పొరపాటు జరుగుతాయి. దాన్నే మనము హైలైట్ చేస్తుందంటే ఇంతకాలం కష్టపడ్డటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ ఇమేజ్ని తగ్గించడం అవుతుంది. దాని పక్కన ఉన్న స్టాల్స్ దగ్గర పోయి ఈ బుక్స్ వచ్చే వాళ్ళు నిలబడలేని పరిస్థితి ఉంది. లాస్ట్ టైం వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం వచ్చింది. స్మెల్ బ్లీచింగ్ పౌడర్ తెల్లకపోయి ఇటువంటి చాలా ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొచ్చాము. ఆయన ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ స్టాల్స్ వాళ్ళు అక్కడ స్టాల్ పెట్టాలని తప్ప ఇక్కడ ఇప్పుడు వాళ్ళ లాస్ట్ టైం పెట్టిన మూత్రశాలల కాంట్రాక్టర్ ఏది ఉందో ఇది మొత్తానికి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటూ వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఇవ్వమని చెప్తే అది కూడా వాళ్ళు మార్చారు. చూద్దాం ఈసారి ఇంకా పర్యవేక్షణ మా కమిటీ సభ్యులతోని జరుగుతుంది. అది మనం ఆలోచించి ఎప్పటికప్పుడు అది డైలీ సాయంకాలం పర్యవేక్షిస్తే రాత్రి క్లీన్ చేసుకోవడం మళ్ళీ పొద్దున దాన్ని ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రకటించేసి 24 చెప్పేసేయండి. పుస్తకం నడుకుంటుంది. ఇంకొక మాట పేరు చెప్పకండి. ఎంత సేల్ బుక్స్ అయింది లాస్ట్ బికాజ్ సేల్ అయింది మనం చెప్పలేదు. మొత్తం టోటల్ ఎంత సేల్ అయింది అడుగుతుంది మేడం. ఈసారి కష్టలేము, అది ఎట్లా మనకు అంచనా ఉండదు. అయితే ఇంకొక విషయము మా సెక్రటరీ గారు మా ఉపాధ్యక్షులను మిస్ అయిన ఎవరు వస్తారు 24వ తారీఖు నాడు 5:30 పుస్తకాన్ని ప్రేమించమని, పుస్తకాన్ని ప్రేమిస్తున్నామని, 4:30 అని చెప్పి అసలు ఈ సమాజంలో పుస్తకం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, అది ఇచ్చేటువంటి వెలుగు ఏమిటో చాటి చెప్పడం కోసం హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున బుక్ వాక్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. లోవర్ ట్యాంక్ బండ్ నల్లపోచమ్మ గుడి ఉంది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ రోజున 4 గంటలకు 24వ తారీఖు 24/4 అనుకున్నాము, 4:30. సో దాని నుంచి స్కూల్స్ నుంచి బుక్ లవర్స్, రచయితలు, పుస్తక ప్రేమికులు అందరూ పాల్గొనాలి అన్న మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ పాల్గొని దాన్ని బ్రహ్మాండంగా దాన్ని చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పుస్తకం యొక్క ప్రామినెన్స్ ఏమిటో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది, మీకు తెలుసు. నువ్వేదో అంటారు, అందరినీ తలదించుకునేటట్టు చేస్తుంది మొబైలు, పుస్తకం తల ఎత్తుకునేటట్టు చేస్తుంది అనేది అనుకుంటున్నాం. మన ఇళ్లల్లో పిల్లలు ఉన్నారు, మన పక్కన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పుస్తకం వైపు మళ్ళీతే బెటర్ సమాజం కోసం ఒకటి ఉంటుంది. దీన్ని మనం అందరం కలిసి జయప్రదం చేద్దాం. ఇప్పటివరకు మా సెక్రటరీ గారు, మా ఉపాధ్యక్షుల వారు, మా వారు చెప్పారు, బుక్కు
మిగతా పండుగలు ఏమైనా కావచ్చు గాక పుస్తకాల పండుగ విభిన్నము. దీని ప్రత్యేకత పుస్తకాల దగ్గరికి రావడం, పుస్తకాలను కొనడం, పుస్తకాలను చదువుకోవడం, అటువంటి ఒక సంస్కృతిని ఒకటి చేయటం, ఒక జ్ఞాన తెలంగాణని మనం నిర్మించడంలో భాగస్వాములు కావడం అంటూ ఈ ప్రెస్ మీట్ని ఇంతటితో ముగిస్తున్నాం. భోజనం ఉంది, మనం అందరం కలిసి భోజనాలు చేద్దాం. మీరు వెళ్ళకండి, కొద్దిసేపు ఉండి భోజనం చేసి అందరం కలిసి ఇక్కడి పక్కనే మనం వీ గో ఫర్ లంచ్. థ్యాంక్ యూ. ఒక విషయం సార్, పేరు గురించి హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ కానీ అప్రోచ్ చేయాలా? ఓన్లీ పత్రికా సమావేశాలకు దీనికే పరిమితమయ్యారు. లేదు, మొత్తం సిటీలో ఒక 30 స్కూల్స్ని మేము కలిసి అప్పీల్ చేశాం. పిల్లల్ని పంపించండి, మీరు పుస్తక నడక కూడా పంపించండి అని చెప్పేసి అడిగాము. కొంతమంది ఏమో సుఖంగా ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. కొంతమంది కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్స్ టైము, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇది పుస్తకం, మన ఈ బుక్ పేరు, దీనికి సంబంధించిన ప్రాధాన్యత అవి వివరించాము, లెటర్స్ కూడా పెట్టాము. అందుకనే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాకు ఆదరణ పెరిగింది.